హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 46వ భాగము. ఇక కథలోకి వెళితే కళ్యాణ్ రమేష్ టీంకి కొత్త పని అప్పచెప్పాడు. నేరుగా విశాఖపట్నం వచ్చి చేరుకోమని అక్కడి ఎమ్మెల్యే నాగరాజుపై నిఘా పెట్టాలి అని విషయం చెప్పాడు. అతడి ఆర్డర్తో రమేష్ టీం అక్కడికి చేరుకుంటున్నారు. ఓటగెడ్డ ఏరియాపై ఏసీపీ సింగం ఎంక్వైరీ మొదలు అయ్యింది. ఆ సంగతి అఫీషియల్గా ఎవరికీ తెలియదు. సమీర్ మొదట భయపడిన కళ్యాణ్ సంగతి తెలిసినవాడు కావటంతో తన వంతు సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాడు. మిన్ని నిద్రపోతూ ఉంది. సమయం 10 దాటింది. కళ్యాణ్ చాలా వరకు అక్కడికి పొలిటికల్ లీడర్స్ వివరాలు, వాళ్ళ యాక్టివిటీస్, పోలీస్ సిబ్బంది పనితీరు, పత్రికల వారి నిర్లక్ష్యం అన్నీ తెలుసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు పూర్తిగా పోలీస్ ఆఫీసర్గా కూర్చుని ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. అతడి పక్కనే నిద్రపోతున్న మిన్ని నిద్రలో ఉలిక్కిపడి కళ్యాణ్ గారు అంటూ అరిచి లేచి కూర్చుంది. అంతే. కళ్యాణ్ కంగారుగా ఆమెను చేతుల్లోకి తీసుకుని మిన్ని ఏమైందిరా, ఎందుకు అంత ఉలిక్కిపడ్డావు అని ఆతృతగా అడుగుతున్నాడు. ఆమె చుట్టూ కంగారుగా చూసి కళ్యాణ్ని గట్టిగా హత్తుకుని నాకు పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి అండి. పాపం వాళ్ళ ఇల్లు లాక్కుని బయటకు పంపిస్తుంటే వాళ్ళు వానలో తడిచి ఏడుస్తూ కనిపిస్తున్నారు. నాకు భయంగా ఉంది అని ఎంతో భయపడిపోయి అతన్ని కదిలిస్తూ చెబుతూ ఉంటే సున్నిత మనస్కురాలు అయిన ఆమెను కళ్యాణ్ హత్తుకుని ఏం లేదురా, అంతా కల, నువ్వు నిద్రలో కల కన్నావు. వాళ్ళు ఎవరూ ఇల్లు ఖాళీ చేయలేదు, చెయ్యనివ్వను, నేను ఉన్నాగా. వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తాను. అక్కడి నుండి వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి వస్తారు. ఆ ఏరియా వారికి గుడిసెలు తొలగించి వాటి స్థానంలో పక్కా ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తాను. వాళ్ళు బ్రతకటానికి నమ్ముకున్న జీవనాధారానికి మెరుగైన సహకారం ఆలోచిస్తాను. అంతేకాకుండా అన్యాయంగా 20 మంది బలి అయ్యారు. వారి మరణం వెనుక మర్మం తెలుసుకుని తగిన చర్య తీసుకుని తీరుతాను. నీకు నాపై నమ్మకం ఉందిగా. ఈ కళ్యాణ్ చెప్పాడు అంటే చేసి చూపిస్తాడు. అంతవరకు మనం ఈ ఊరిలోనే ఉంటాం, భయపడకు అంటూ ఎంతో స్థిరంగా ఆమెకు ధైర్యం చెబుతూ ఉంటే మిన్ని అతడిని హత్తుకుని థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, మీరు ఏమి చేయాలి అనుకున్నా చేస్తారు, నాకు తెలుసు. కానీ గుండె ఇంకా కంగారుగా కొట్టుకుంటుంది. కళ్ళు మూస్తే ఆ పిల్లల ఏడుపు వినిపిస్తుంది. నాకు చాలా బాధగా ఉంది అండి అంటూ ఉంది. ఆమె బాధపడటం చూడలేని కళ్యాణ్ బుజ్జకిస్తూ ఏం లేదు, ఇలాంటి కేసులు ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు సహజం. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ భార్యవి, సో నువ్వు కూడా ఎమోషన్ అవ్వకుండా ధైర్యంగా ఉండాలి అంటూనే ఆమె ఒళ్ళు వేడిగా ఉండటం తెలుసుకున్నాడు. అరే జ్వరం వచ్చినట్టు ఉంది, ఉండు ఇప్పుడే వస్తా అని వేడిపాలు టాబ్లెట్ తెచ్చి ఆమెకు వేస్తూ చూడు వర్షంలో తడిచావుగా, అందుకే ఫీవర్. టాబ్లెట్ వేశానుగా, తగ్గిపోతుందిలే, ఇంకేం ఆలోచించకు. రేపు ఉదయానికి ఇక్కడికి సీతమ్మ వస్తుంది, ఇంకా నీకు తోడుగా ఉంటుంది. నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ మరణాల మిస్టరీ తెలుసుకుంటాను. ప్లీజ్ రా, నువ్వు భయపడి నన్ను టెన్షన్ పెట్టుకు అంటూ ఆమెను పట్టుకున్నాడు. మిన్ని కళ్యాణ్ పరిస్థితి అర్థం చేసుకుంది. తనకు తెలుసు తన ఆరోగ్యం బాగోలేదు అంటే కళ్యాణ్ స్థిమితంగా ఉండలేరు అని. అందుకే చిన్నగా నవ్వి నేను బాగానే ఉన్నాను, మీరు టెన్షన్ పడకండి, ఇంకోసారి వానలో తడవను, సరేనా అని అతడిని ఆమె వైపు లాక్కుని నిద్రపోండి అంటూ ఓదార్పు అందిస్తూ ఉంటే కళ్యాణ్ ఆమెను ఒక పాపాయిలా చూసుకుంటూ రాత్రంతా మేలుకునే ఉండిపోయాడు. తెలతెలవారుతూ ఉండగా అతడికి నిద్ర పట్టేసింది. మిన్ని కళ్యాణ్ రాత్రంతా సరిగా నిద్రపోలేదు అని గుర్తించి అతడిని అపురూపంగా చూస్తూ నా కోసం ఇంతగా ఆరాటపడే మీరుండగా నాకు భయం బాధ ఎందుకు ఉంటాయి చెప్పండి, లవ్ యూ అంటూ అతడి చెంపపై ముద్దు పెట్టుకోవాలి అనుకుంది. అప్పుడే కళ్యాణ్ పక్కకి తిరిగాడు. చెంపని తాకే పెదవులు నేరుగా అతడి పెదవులను తాకాయి. ఉదయాన్నే రొమాంటిక్ కిస్ అందుకున్నాడు. అంతే. కళ్యాణ్ కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వి మిన్ని ఫీవర్ తగ్గిందా, లేదా డాక్టర్ దగ్గరకు వెళదాం అంటూ ఉంటే మిన్ని కోపం చూపుతూ మీరు ఏంటి అండి మరీను, నేను ఇచ్చిన ముద్దుకు బదులు ఇవ్వాలి లేదా కోపడాలి, అంతేకాని అసలు పట్టనట్టు హాస్పిటల్ డాక్టర్ అంటారు ఏంటి అని విసుగ్గా మొహం తిప్పుకుంటూ ఉంటే ఆమెను దగ్గరకు తీసుకుని నువ్వు ఇచ్చిన ముద్దుకి బదులు ఎన్ని ముద్దులు ఇచ్చినా సరిపోవురా, అంత తీయకుంది నీ ముద్దు,
అందుకు ఆనందిస్తాను కానీ కోపం ఎందుకు చెప్పు అని అడిగాడు. మిన్నీ అతడి చెంపని ఇంకోమారు ముద్దాడి నేను ఇక్కడ కిస్ చేయాలి అనుకున్నా అని పెదవులు చూపించి ఇక్కడ కాదు మీరు అందుకు అని మాట పూర్తి చేయకుండా ఆమె అదరాలు అందుకుని మురుపంగా ముద్దాడుతూ కొంటిగా నవ్వి ఇవ్వకూడదు అనుకున్న చోట ఇచ్చిన ముద్దు తిరిగి ఇచ్చేసా నీ ముద్దు అంటూ నవ్వాడు. ఆమె పరవశంగా అతన్ని అల్లుకుని నాకు సిగ్గుగా ఉంది ప్లీజ్ నన్ను కాసేపు మాట్లాడించవద్దు అని అతడి కౌగిలిలో దాగుంది. కళ్యాణ్ నవ్వుతూ నా మిన్నీ గారికి ఎందుకు అంత సిగ్గు వస్తుందో ఏమో మరి అంటూ ఆమెను అతడి 2 చేతులతో పట్టుకుని సరే నేను మాట్లాడించను నువ్వు నన్ను ఇలాగే హత్తుకుని ఉంటే నాకు ఇంకే ఆలోచన రాదు ఇలాగే ఉండిపోతా ఎంతకాలమైనా అంటూ పరవశపడుతూ నవ్వాడు. ఆమె మరింత లతలా అతన్ని అల్లుకుని పోయింది. కొంత సమయం కళ్యాణ్ ఆమె ప్రేమ పరవశంలో సేద తీరుతూ ప్రస్తుతం ఆమె ఫేవర్ కంట్రోల్ అయిందని గ్రహించాడు. ఇరువురు ఒకరిని ఒకరు చుట్టుకుని ఉన్నారు. వారి ఏకాంతాన్ని భంగపరుస్తూ బయట కాలింగ్ బెల్ మోగింది. అంతే మిన్నీ ఉలికిపడి అతడికి దూరం జరిగి పక్కకి వెళ్ళబోతే కళ్యాణ్ ఆమె చేయి అందుకుని దగ్గరికి తీసుకుని ప్రేమగా లాలిస్తూ నేను డ్యూటీ స్టార్ట్ చేస్తున్నా ఆలస్యం అవ్వచ్చు సీతమ్మ వెంట ఉంటుంది ఇంకా ఈ చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంది ఎలాంటి దిగులు వద్దు సరేనా అని నుదుటి మీద ముద్దు పెడుతూ చెప్పాడు. ఆమె సరే అని తిరిగి అతడి నుదుటిపై ముద్దు పెడుతూ మీరు త్వరగా ఈ కేసు గెలవాలి అని దేవుణ్ణి వేడుకుంటా అని చెప్పింది. అంతలో కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. కళ్యాణ్ నవ్వుతూ ఆమెను విడిచి గది బయటకు వెళ్ళాడు. చూడబోతే సీతమ్మని తీసుకుని కొందరు ఆఫీసర్స్ వచ్చి ఉన్నారు. కళ్యాణ్ సీతమ్మకి మిన్నీ గదిలో ఉంది అంటూ ఇక్కడి పని ఉంది అని జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పి పంపాడు. అక్కడికి వచ్చిన ఆఫీసర్స్ కళ్యాణ్ ఆర్డర్స్ ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు. సీతమ్మ రావటం చూసి మిన్నీ ఆనందపడిపోతూ ఆమెను హత్తుకుంది. ఆవిడ కాస్త నిరాశగా సారీ బంగారం మీ మధ్య పానకంలో పొడుకలా వచ్చి పడ్డాను ఏం చేస్తాం సార్ డ్యూటీ అలాంటిది అంటూ మిన్నీకి తలస్నానం చేయించి జడవేస్తూ అక్కడ జరిగిన ముచ్చటలు అడుగుతూ ఆమె చెబుతుంటే విని మురిసిపోతూ ఉంది సీతమ్మ. మిన్నీ తనకు నచ్చిన సంఘటనలు మధుర స్మృతులు ఆవిడతో దాచకుండా చెప్పేస్తూ ఉంటే సీతమ్మ ఆ ఆగు అంటూ బ్రేక్ వేస్తూ ఉష్ ఆలుమగల మధ్య ముచ్చటలు అన్నిటినీ బయట పెట్టకూడదు దిష్టి పడుతుంది ఇంకా చెప్పకు నాకు ఈ మాత్రం చాలులే అని మురిసిపోతూ ఉంటే మిన్నీ ఆశ్చర్యంగా అవునా అమ్మా సరే ఇంక ఎవరికి ఏమీ చెప్పను అంటూ ఉంది. కళ్యాణ్ ఆ మాటలు విని నవ్వుకుంటూ ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి మిన్నీ జాగ్రత్త అని సీతమ్మకి ఇంకోసారి చెప్పి మిన్నీ వైపు ప్రేమగా చూస్తూ బాయ్ రా అంటూ బయటికి వెళ్ళిపోయాడు. సమీర్ ఒక సీక్రెట్ ప్లేస్లో మీట్ అయ్యి కళ్యాణ్కి తను రెడీ చేస్తున్న ఫైల్ ఇంకా చనిపోయిన వారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అందించాడు. అదంతా స్టడీ చేసిన కళ్యాణ్కి మొత్తం మేటర్ అర్థమయ్యింది. సమీర్ నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయ్యావు అని బయట పెట్టను బట్ నేరం చేసిన ఎవరిని విడిచిపెట్టను నువ్వు టెన్షన్ అవ్వకు నేను చూసుకుంటాను అని అతన్ని పంపించి ముందుగా రిజిస్టర్ ఆఫీస్కి చేరుకున్నాడు. అక్కడ ఎవరికీ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ అని తెలియదు. ఎంతో నార్మల్గా వెళ్ళి వాళ్ళ ముందు నిలుచుని తనకు ఒక సమాచారం కావాలి అని అడిగాడు. అక్కడంతా బిజీగా ఇంకా ఎక్కువ హడావిడిగా ఉంది. కళ్యాణ్ ముందుకు ఒక బ్రోకర్ వచ్చి నిలుచుని మీకు ఏం సహాయం కావాలి చెప్పండి నేను చూసుకుంటాను అని అడిగాడు. కళ్యాణ్ అతన్ని యగాదిగా చూసి ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఆ రిజిస్ట్రేషన్కి మీకు ఎన్ని రోజుల ముందు అప్లై చేయాలి అలాగే ఎలాంటి క్లారిటీ ఎవిడెన్స్ లైక్ సాక్షులు ఉండాలి కాస్త చెప్తారా అంటూ అడిగాడు. అతడు అర్థం కానట్టు చూస్తూ అదేంటి అలా అడుగుతున్నారు చూస్తే చదువుకున్న వారిలా ఉన్నారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే ముందుగా కావాల్సింది ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అవి పక్కాగా ఉంటే వాటిని ఆధారంగా తీసుకుని మెయిన్ పర్సన్ సంతకంతో రిజిస్టర్ చేస్తాం అలాగే కొనుక్కున్న వ్యక్తి పేరున ప్రాపర్టీ మార్చబడుతుంది దానికి ముందుగా ఎలాంటి అప్లికేషన్ అవసరం లేదు నేరుగా సెల్ చేసే పార్టీతో వస్తే చాలు మిగిలింది నేను చూసుకుంటాను ఏంటి గవర్నమెంట్ రేటు కంటే ఎక్కువకి అమ్ముతున్నారా లేక తక్కువకు కొంటున్నారా నేను చూసుకుంటా మీకు తక్కువ ఛార్జెస్ పడేలా చూస్తా అంటూ ఉంటే కళ్యాణ్ అతన్ని గమనిస్తూ మీ పేరు అని అడిగాడు. అవతల వ్యక్తి సుందరం అని చెప్పాడు. కళ్యాణ్ నవ్వుతూ మీకు బాగా అనుభవం ఉన్నట్టు ఉంది నాకు మీరు ఉపయోగపడతారు
ఇక్కడ కాదు కానీ అలా పోయి రెస్టారెంట్లో టిఫిన్ చేస్తూ కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి అని పిలిచాడు. అవతలి వ్యక్తి మంచి పార్టీ దొరికింది అని కళ్యాణ్తో వచ్చాడు. కళ్యాణ్ అతడికి ఫుడ్ పెట్టిస్తూ విషయం చెప్పాడు. నేను తీసుకోవాలి అనుకున్న స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నది కాదు. ఎప్పటి నుంచో కొందరు స్లమ్ పీపుల్ ఆక్యుపై చేసుకున్న స్లమ్ ఏరియా వాళ్ళది. ఆ స్థలంకి పేపర్స్ అంటూ ఏమీ లేవు. వాళ్ళకి అమ్మే ఉద్దేశం లేదు. నిజానికి గవర్నమెంట్ వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. అది జరగక ముందే నాకు ఆ స్థలం కావాలి. అందుకు ఏం చేయాలి చెప్పండి. ఎంత ఖర్చు అయినా సరే. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించే సరైన ల్యాండ్ అది. మీ కష్టం ఉంచుకోను అంటూ అడిగాడు. అవతలి వ్యక్తి కళ్యాణ్ తన ముందు 2 లక్షలు పెట్టి ఉంచేసరికి గాల్లో తేలిపోతూ, అబ్బా ఏమి అదృష్టం. సార్ మీరు ఏమీ కంగారు పడకండి, నేను మీకు సహాయం చేస్తాను. ఇంటికి ల్యాండ్ ఏ ఏరియాది అని అడిగాడు. కళ్యాణ్ బీచ్ దగ్గరలో అంటూ ఉంటే సుందరం ఉలిక్కిపడి, అందరూ ఈ మధ్య బీచ్ ఏరియాపై పడ్డారు, బాగుంది అంటూ, సార్ ఇంకా మంచిది. ఇక్కడి కార్పొరేటర్ సాయి రెడ్డి మనవాడే. ఆయనకి కాస్త అమ్యామ్యా పడేస్తే పని జరుగుతుంది. అక్కడి స్లమ్ పీపుల్కి ఎంతో కొంత డబ్బు పడేసి సంతకాలు పెట్టించి పేపర్లు సంపాదించవచ్చు. వాటితో నకిలీ ఓల్డ్ డాక్యుమెంట్స్ ఎవరో ఒకరి పేరున మార్చి వారి ద్వారా మీరు కొనుక్కొని అఫీషియల్గా లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని మీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించుకోవచ్చు. బట్ అందుకు ఖర్చు అవుతుంది. కార్పొరేటర్ గారు స్లమ్ పీపుల్కి డబ్బు ఇస్తారు. వాళ్ళు సంతకాలు తీసుకుని నాకు ఇస్తే నేను పేపర్స్ రెడీ చేస్తాను. వాటితో ఒక ఫేక్ ల్యాండ్ ఓనర్ని తీసుకువస్తాను. వాటి ద్వారా మీకు ప్రాపర్టీ అమ్మించే ఏర్పాటు నేను చేస్తాను. కాకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒక 10C రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కామ్లో చాలామంది చేతులు తడపాలి. పోలీస్ అధికారుల నుంచి పత్రికల వారి వరకు, పొలిటికల్ నుంచి ఊడా డిపార్ట్మెంట్ వరకు అందరికీ అందించాలి. అంతా నాకు మామూలే. మీరు మనీ సిద్ధం చేసుకుని ఏరియా ఏంటి, వివరాలు ఏంటి, మొత్తం డేటా అందిస్తే నేను పని ప్రారంభిస్తాను అంటూ కళ్యాణ్ ముందు నోటికి వచ్చిన మాటలు అన్నీ చెప్పాడు. అంతే. కళ్యాణ్ అతడి మాటలు అన్నీ నోటీస్ చేస్తూ, ఏంటి సుందరం, నా సమస్య ఇంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చా? నువ్వు మంచి అనుభవం ఉన్నవాడిలా ఉన్నావు. ఎంతో సింపుల్గా చెప్పేస్తున్నావు. ఇంతకుముందు ఇలాంటి ల్యాండ్ డీల్ ఏమైనా చేశావా అని అడిగాడు. అంతే. సుందరం గొప్పగా ఫీల్ అవుతూ, అవును సార్, ఈ మధ్య ఆర్కే బీచ్ దగ్గరలో ఒక ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయ్యింది. కాకుంటే అందులో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి. ఆ డీల్ అంతా కార్పొరేటర్ గారు చూసుకున్నారు. నేను జస్ట్ డాక్యుమెంట్స్ సిద్ధం చేశాను. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యి ల్యాండ్ చేతికి వచ్చిందిలేండి అంటూ అసలు విషయం చెప్పాడు. అంతే. కళ్యాణ్ సీరియస్గా ఎవరి చేతికి వచ్చింది అని అడిగాడు. సుందరం విసుగ్గా, అవన్నీ మీకెందుకు సార్, మీకు నేను పని చేసి పెడతా అంటున్నాగా అంటుంటే కళ్యాణ్ అతడి కాలర్ పట్టుకుని గాల్లోకి ఎత్తి, ల్యాండ్ ఎవరి పేరున రిజిస్టర్ అయ్యింది చెప్పు, లేదా నీ ఒంట్లో ఒక్క ఎముక పని చేయదు అన్నాడు. అంతే. సుందరం మతిపోయినట్టు అయిపోయి, సార్ ఎవరు సార్ మీరు, ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు. కళ్యాణ్ అతన్ని గోడకు గుంజి పెట్టి గోబ గుయ్యమనిపించి, ల్యాండ్ ఎవరి పేరున రిజిస్టర్ అయ్యింది అని మళ్ళీ అడిగాడు. అంతే. అవతలి వ్యక్తి భయపడిపోయి ఎమ్మెల్యే నాగరాజు పేరు చెప్పాడు. అంతే. కళ్యాణ్ డౌట్ నిజమయ్యింది. అంటే అంతా తానే చేసి ఏమీ తెలియనట్టు చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయించాడా? చెప్తా వాడి సంగతి అని. ఇప్పుడు నువ్వు చెప్పింది అంతా రికార్డ్ అయ్యింది. సో ఇలా నీ దగ్గరకు ఒకరు వచ్చి ఊటగడ్డ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వివరాలు అడిగినట్టు ఎవరికైనా చెప్పావో నీ లైఫ్ అంతా ఊచలు లెక్కెట్టేలా చేస్తాను. నా వాళ్ళు నిన్ను గమనిస్తూనే ఉంటారు. తేడా వచ్చిందో అయిపోతావు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. సుందరం దండం పెడుతూ, నోరు ఎత్తను సార్ అంటూ చెంప తడుముకుని, తమరు పోలీస్ అని అర్థమవుతుంది, నేను వెళతాను అని వెళ్ళబోతే కళ్యాణ్ ఆగు అంటూ టేబుల్ మీద ఉన్న డబ్బులు తీసుకుపో అంటూ సైగ చేశాడు. అంతే. సుందరం దొరికింది చాలు, ఎందుకొచ్చిన గొడవ, ఏమీ తెలియనట్టు ఉంటే మేలు అనుకుని పరుగు అందుకున్నాడు. కళ్యాణ్కి తెలుసు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ బ్రోకర్స్ డబ్బు పడితే చాలు అన్ని రకాల సహకారాలు అందిస్తారు అని. సుందరం నోరు మూయాలి అంటే భయంతో పాటు పైసలు కూడా పడేయాలి అని డబ్బు తీసుకు పొమ్మన్నాడు. రమేష్ వాళ్ళు సుందరంపై నిఘా ఉంచారు. అలాగే కళ్యాణ్ బోట్లు తయారీ వాళ్ళ వద్దకు వెళ్ళాడు.
తమ వద్ద బోట్లు కొనుక్కునే వారికి ఇన్సూరెన్స్ ఉంటుందా అంటూ అడిగాడు. అవతలి వాళ్ళు తప్పకుండా ఉంటుంది, అలాగే కొన్నవారి రిజిస్టర్, నేమ్, పక్కా పేపర్స్ కూడా ఇస్తాం అని చెప్పారు. అదంతా విన్న కళ్యాణ్, 3 నెలల క్రితం మీ వద్ద 20 బోట్లు చేయించుకుని ఒక్కో బోటుకి 2 లక్షలు అప్పచెప్పిన వారి రిజిస్టర్, ఇంకా వివరాలు, వాళ్ళ ఇన్సూరెన్స్ సంగతి ఏంటి? నాకు వాళ్ళ డీటెయిల్స్ వెంటనే కావాలి అని అడిగాడు కళ్యాణ్. అవతలి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ, ఒకేసారి 20 బోట్లు మా వద్ద ఎవరూ కొనలేదు, ఎలాంటి డీటెయిల్స్ లేవు అంటూ చెప్పారు. అంతే. కళ్యాణ్ సీరియస్ అవుతూ చనిపోయిన వారి పేర్ల లిస్ట్ చూపించి, మీ వద్దే వాళ్ళు బోట్లు చేయించుకున్నారు, వాటికి 40 లక్షలు ఇచ్చారు. అందుకు నా దగ్గర విరిగిన మీ నాసిరకం బోట్లు సాక్ష్యంగా ఉన్నాయి. అబద్ధం చెప్పకండి. ఏదైనా వస్తువు, పరికరం లాంటిది కొంటే దానికి వారంటీ, గ్యారంటీ ఉంటుంది. కొన్న వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుందిగా. మీరే చెప్పారు వాళ్ళ వివరాలు మీ వద్ద ఉంటాయి అని. మరి ఇప్పుడు లేవు అంటే ఏమనుకోవాలి? మీ వద్ద కొన్న బోట్లు మొదటి రోజునే నీటిలో ముక్కలు ముక్కలు అయ్యాయి. వాటిపై వెళ్ళిన మత్స్యకారులు మరణించారు. ఎలా? వారి మరణానికి మీరే బాధ్యులు. నాసిరకం తయారీకి వాళ్ళు బలి అయ్యారు. అందుకే మాకు ఫిర్యాదు వచ్చింది. మీ కంపెనీ మూసివేయాలి, చనిపోయిన కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే మీరు అరెస్ట్ అవ్వాలి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ విషయం చెప్పాడు కళ్యాణ్. అదంతా విన్న అక్కడి వర్కర్స్ కంగారు పడిపోయి, సార్ మీరు తొందరపడకండి, ఆ 20 మంది బోట్లు కొన్నది మా వద్దే. వాళ్ళు చనిపోయారని మా మీదకి ఎలాంటి నింద రాకూడదు అని అనుకున్నాము. మేము జరిగిన నష్టానికి ఇన్సూరెన్స్ నష్టపరిహారం వచ్చేలా చూస్తాం అని డబ్బు వారి కుటుంబానికి అందించే ప్రయత్నం చేస్తాం అంటూ ముందుకు వెళ్ళాం. కానీ మధ్యలో కొందరు అధికారులు మమ్మల్ని బెదిరించారు సార్. మా బోట్లు సరిగా పనిచేయలేదు అని, అందుకే ఆ జాలరులు చనిపోయారు అని చెప్పి, తాము చెప్పినట్టు వినకపోతే మమ్మల్ని జైలుకు పంపిస్తామని అడ్డుకున్నారు. మేము వాళ్ళకి డబ్బు ఇవ్వకూడదు అన్నారు. ఎలాంటి కంప్లైంట్ మాపై రాదు అని భరోసా ఇచ్చారు. అందుకే చనిపోయిన కుటుంబానికి మేము ఎలాంటి సహాయం చేయలేదు. వాళ్ళు మమ్మల్ని వచ్చి కలిసింది లేదు అంటూ భయంగా బోట్లు కొనుగోలు చేసిన వారి వివరాలు, పేపర్స్ అందించి, వెంటనే ఆ కుటుంబాలకు ధన సహాయం అందిస్తాం, మాపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దు అని రిక్వెస్ట్ చేశారు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ, మిమ్మల్ని బెదిరించింది ఎవరు అని అడిగాడు. వాళ్ళు కూడా ఎమ్మెల్యే నాగరాజు, కార్పొరేటర్ సాయిరెడ్డి మనుషులతో వచ్చి మమ్మల్ని బెదిరించారు అంటూ విషయం చెప్పారు. అంతే. కళ్యాణ్ వాళ్ళని కంట్రోల్ చేస్తూ, మీరు ప్రాపర్గా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి, అందుకు ఏర్పాట్లు చేయండి. ఇంతటి దారుణం చేసిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఆలోగా మీరు నోరు జారి విషయం వాళ్ళ వరకు వెళ్ళేలా చేస్తే నేను యాక్షన్ తీసుకుంటాను. నేను చేయాలి అనుకున్న అరెస్ట్ అనేది ఇక్కడితోనే మొదలవుతుంది. ఇంత జరిగినా మిమ్మల్ని, మీ కంపెనీని ఎందుకు మూయించలేదో తెలుసా? ఆ బోట్లు నాసిరకం కాదు అనే నమ్మకంతో. అవి నాశనం అవ్వటానికి ఇంకేదో రీజన్ ఉంది, తెలుసుకుంటాను. ఆ తర్వాత చెప్తా అందరి సంగతి అని సింగిల్గా వచ్చి అందరినీ హడలు కొట్టి వెళ్ళాడు. అతని నెక్స్ట్ స్టెప్ మీడియా. అక్కడ ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం అడిగాడు. మురికి కాలువలో ఒక కుక్క పిల్ల పడి మృతి చెందింది అని, దీనికి కారణం కార్పొరేషన్ పనితీరు సరిగా లేకపోవటమే. ఎవరు ప్రశ్నించారు ఏంటి అని మెయిన్ హెడ్డింగ్లో వేసిన ఎడిటర్ మానవతామూర్తి గారు మిమ్మల్ని అభినందించాలి అని వచ్చాను అంటూ ఎడిటర్ని మీట్ అయ్యాడు. ఆయన గొప్పగా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ, రండి కూర్చోండి, తమరు ఎవరు అని అడిగాడు. కళ్యాణ్ చిరునవ్వు నవ్వుతూ, మీరు ప్రెస్ వాళ్ళు, నేను ఎవరో మీకు తెలియకుండా ఉండదు, కానీ అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. నా పేరు కళ్యాణ్ నారాయణ, అంతా నన్ను ఏసీపీ సింగం అంటారు అని స్టైల్గా వెళ్ళి కూర్చున్నాడు. అంతే. ఎడిటర్ కంగారుగా లేచి నిల్చున్నాడు. అతడు కళ్యాణ్ వైపు కంగారుగా చూస్తూ, సార్ మీరు వైజాగ్లో ఇక్కడ ఏంటి సార్ విషయం అని అడుగుతున్నాడు. కళ్యాణ్ సీరియస్గా చూస్తున్నాడు. చెప్పాగా, మీ మానవతామూర్తికి అభినందనలు తెలపాలి అని వచ్చాను. కంగారు పడకండి, కూర్చోండి అంటూ అతడి చైర్ అతడికే చూపించాడు కళ్యాణ్. ఎడిటర్ కంగారుగా కూర్చుని కళ్యాణ్ వైపు అనుమానంగా చూస్తుంటే కళ్యాణ్ నిట్టూరుస్తూ, మీరు గొప్ప మనసున్న మానవతామూర్తి అవునా? అందుకే స్ట్రీట్ డాగ్ కోసం ఎంతో ఆవేదన పడ్డారు. మంచి విషయమే. మూగజీవులను కాపాడటం, వాటి కోసం శ్రద్ధ తీసుకోమనటం బాగుంది. కానీ నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. మీరు ఒక డాగ్ కోసం ఇంత శ్రద్ధ తీసుకుంటే మనుషుల కోసం ఇంకెంత శ్రద్ధ తీసుకోవాలి?
మీ దృష్టిలో మూగజీవికి ఉన్న ఇంపార్టెన్స్ మనుషుల మీద లేదా అంటూ నేరుగా విషయానికి వచ్చాడు. అప్పటికే చెమటలు పట్టిన ఎడిటర్ కంగారుగా వాటర్ తాగుతూ, సార్, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అసలు ఏం అడగాలి అనుకుంటున్నారు చెప్పండి అంటూ తడబడుతూ అడిగాడు. కళ్యాణ్ అప్పటికే సహనం కోల్పోయి ఉన్నాడు. అందుకే సీరియస్గా అతని మీదకి వెళుతూ, మా తర్వాత ప్రజలకు ఉపయోగపడే డిపార్ట్మెంట్ మీది. మరి మీ వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా? నిజాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేస్తున్నారా మీరు? లేదు. నీతిని అవినీతికి అమ్ముకుని నిజాన్ని అబద్ధంగా ఎంతో అందంగా అక్షరాల రూపంలో అమ్ముకుంటున్నారు. ఎందుకు? మీకు ఏం అవసరం వచ్చింది వాస్తవాన్ని దాచటానికి అంటూ అరుస్తూ అడిగాడు. ఆ ఎడిటర్కి ఏడుపు ఒకటే తక్కువ. అసలు విషయం ఇది అని చెప్పకుండా కళ్యాణ్ వాయించటంతో బిక్కమొహం వేసుకుని, సార్, అసలు ఏం జరిగింది? ఎందుకు హైదరాబాద్ నుంచి వెతుక్కుంటే ఇక్కడికి వచ్చి నన్ను తిడుతున్నారు? అసలు నేను చేసిన తప్పేంటి అని అడిగాడు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ, ఒక డాగ్ మరణాన్ని హెడ్డింగ్గా మెయిన్ ఎడిషన్లో వేశారు. మరి 3 నెలల క్రితం 20 మంది మత్స్యకారులు తుఫాన్ బారిన పడి మరణించారు. ఆ మరణాల వివరాలు, విషాదకర సంఘటనలు మీ పేపర్ నలుమూలలో ఎక్కడా లేవు. ఎందుకు? వాస్తవాన్ని తెలుసుకుని వారి మరణాల వెనుక కారణం ఏంటో మీకు తెలుసు. అందుకే వాళ్ళ మరణాలు ఒక స్ట్రీట్ డాగ్ కంటే హీనం అన్నట్టు మీ పత్రికలో రాకుండా చూసుకున్నారు. అవునా? నిజాన్ని ఎంతకి అమ్ముకున్నారు? అసలు ఎందుకు న్యూస్ బయటికి రాలేదు అంటూ ఆవేశంగా అడుగుతుంటే ఆ ఎడిటర్ భయపడిపోయి, నన్నేం చేయమంటారు సార్? ఎమ్మెల్యే, కార్పొరేటర్, పోలీస్ కమిషనర్ ఇంకా కొందరు పెద్ద మనుషులు నన్ను అడ్డుకున్నారు. అసలు వాళ్ళని తుఫాను వల్ల కలిగిన మరణాలు కాదు అని వాళ్ళ ఒంటిపై బలమైన ఆయుధాలతో కొట్టిన ఆనవాళ్లు చూసి విషయం వేరే ఉంది అని మా విలేకరు తెలుసుకున్నాడు సార్. మేము ఆ వార్త పేపర్లో ప్రింట్ చేయాలి అనుకున్నాము. అంతలో ఎమ్మెల్యే వాళ్ళు మమ్మల్ని బెదిరించి మా నోరు మూయించారు అంటూ అసలు విషయం చెప్పాడు. అంతే. కళ్యాణ్ సీరియస్ అవుతూ, అంటే ఎవడో ఒక పలుకుబడి ఉన్నవాడు వచ్చి బెదిరిస్తే నీ వృత్తి ధర్మాన్ని మార్చేస్తావా? నీకు అంటూ రెస్పాన్సిబిలిటీ లేదా? అసలు వాళ్ళు ఎందుకు నిజం బయటికి రాకుండా అడ్డుకున్నారు? వాళ్ళ మరణాలకి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం అంటూ అంతా తెలిసి కూడా ఏమీ తెలియనట్టు అడిగాడు. ఎడిటర్ భయంగా, ఏముంది సార్, ఆ 2 ఎకరాల స్థలం కోసం దాన్ని ఆక్రమించుకునే క్రూరమైన కుట్ర ఆ మత్స్యకారుల మరణాలు అంటూ వాస్తవం చెప్పాడు. అంతే. కళ్యాణ్ అతడి మీదికి వెళుతూ, ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు. ఎడిటర్ నిట్టూరుస్తూ, అందరికీ తెలిసిన విషయమే సార్. అక్కడి ఏరియా వాళ్ళకి డబ్బు ఆశ చూపించాడు. చాలా చీప్గా అక్కడి వాళ్ళని ఖాళీ చేయించి సంతకాలు పెట్టించుకున్నాడు. ఈ 20 మంది మాత్రం మాకు డబ్బు అవసరం లేదు, ఇక్కడే ఉంటాం, ఇక్కడే పోతాం, వేరే చోటుకు పోయి బ్రతకాలి అనుకోం అంటూ రివర్స్ అయ్యారు. వీళ్ళ వల్ల ఆ కమర్షియల్ కాంప్లెక్స్ పెండింగ్ పడింది. ఎలాగోలా అడ్డు తొలగించుకుని ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది అంటూ అతనికి తెలిసిన విషయం చెప్పాడు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ, అయితే ఎమ్మెల్యే అడ్డం ఉన్న వారి అడ్డు తొలగించి వాళ్ళ వివరాలు బయటకు రానివ్వలేదు. మీడియా ప్రతినిధులు అయ్యి మీరు నిజాన్ని మోసం చేస్తూ అబద్ధానికి అవకాశం ఇస్తున్నారు. మీకు షేమ్ అనిపించటం లేదు అని కోపంగా అడుగుతూ ఉంటే ఎడిటర్ దిగులుగా, ఎదురు తిరిగే శక్తి లేని వాళ్ళం నేను ధైర్యం చేసి వార్త రాసినా అందులో ఎలాంటి ఆధారం లేదు అని నన్ను సస్పెండ్ చేయటం లేదా అరెస్ట్ చేయటం జరుగుతుంది సార్. అందుకే వెనుకడుగు వేశాను. చనిపోయిన వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్టే మారిపోయి వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడు మేము ఏం చేయగలం చెప్పండి? అంతేకాకుండా ఇక్కడి కమిషనర్, మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళకి సహాయపడుతుంది. మమ్మల్ని నిందించే ముందు మీ సిబ్బందిని ప్రశ్నిస్తే బాగుంటుంది అంటూ కాస్త భయంగా చెప్పాడు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ, నాకు నేరం చేసింది ఎవరైనా ఒక్కటే, అది ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని సమయం వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాను. నీతి నిజాయితీ లాంటివి మీలో ఉంటే నేను వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్ళినట్టు మీ అంతటి మీరు ఎవరికీ చెప్పకండి. చనిపోయిన వారికి న్యాయం చేస్తాను, వస్తాను అంటూ రాబట్టిన విషయాలతో నేరుగా కేజీహెచ్ సీనియర్ డాక్టర్ని కలుసుకుని తన చేతిలో ఉన్న మత్స్యకారుల పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించి, ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్ అవునా అని అడిగాడు. ఆయన కాస్త తడబడి, అవును. ఏం, ఎందుకు అడుగుతున్నారు? అయినా ఇది ముగిసిపోయిన కేసు కదా, ఇప్పుడు మళ్ళీ ఏంటి? రీ ఎంక్వైరీ ఎందుకు? అసలు విషయం ఏంటి? మీరెవరు అంటూ వరుస ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ, నేను ఎవరు అన్నది పక్కన పెడితే మీరు ఇచ్చిన రిపోర్ట్ ఎందుకు తప్పుగా ఉంది చెప్పండి అని అడిగాడు.
ఆయన తడబడుతూ, నేను తప్పుడు రిపోర్ట్ ఇచ్చానా? ఎవరు చెప్పింది? 20 మంది మత్స్యకారులు తుఫాన్ బారిన పడి మరణించారు. వాళ్ళ కడుపులో నీరు నిండి ఉంది. ఊపిరి ఆడక నీటి ఒత్తిడిలో ప్రాణాలు విడిచారు. అంతా స్పష్టంగా కనిపిస్తుందిగా, మరి తప్పుడు రిపోర్ట్ ఎలా అంటున్నారు అని సీరియస్ అవుతూ ఉన్నారు డాక్టర్. అంతే కళ్యాణ్ రేస్ అవుతూ, చూడండి, మీరు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఒక డాక్టర్ దేవుడు తర్వాత దేవుడు అంతటివాడు అంటారు. ప్రాణం పోసే డాక్టర్ మా దృష్టిలో దేవుడు. కానీ ఇక్కడ ఓ డాక్టర్ ప్రాణాలు తీసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు సార్ ఇదంతా? ఎందుకు చేశారు? చనిపోయిన వాళ్ళు అంతా గజేతగాళ్ళు. నీటి అడుగు వరకు వెళ్ళి రాగలరు. అలాంటప్పుడు వాళ్ళ కడుపు నిండా నీరు ఎలా వచ్చింది? నీటి ఒత్తిడి వల్ల ఊపిరి ఎలా ఆడకుండా పోయింది అని అడిగాడు. డాక్టర్ తడబడకుండా, తుఫాను వస్తే గజేతగాడే కాదు, ఎవరైనా మునిగిపోతారు. ఆ మాత్రం తెలియదా? తుఫాన్ జారీ చేసిన వేటకు వెళ్లారు. నాసిరకం బోట్లు హెల్ప్ జాకెట్స్ లాంటి ఫెసిలిటీ లేకుండా వెళ్ళి మరణించారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏదో వాళ్ళని బలవంతంగా చంపినట్టు మాట్లాడతారు ఏంటి? అసలు ఎవరు మీరు? ఈ కేసు ఎవరు డీల్ చేయమన్నారు అంటూ అడిగాడు. కళ్యాణ్ ఆవేశంగా, మీరు చెప్పింది బాగుంది డాక్టర్. తుఫాన్ బారిన పడితే ఎవరైనా మునిగిపోతారు. కానీ ఆ రోజు తుఫాన్ రాలేదు. అంతేకాదు, తుఫాన్ హెచ్చరికల అంటూ ఏమీ జరగలేదు. వాళ్ళు వేసుకు వెళ్ళినవి నాసిరకం బోట్లు కాదు. కొత్త బోట్లు కొని ఒక్కరోజు కూడా కాలేదు. అవి ముక్కలు ముక్కలు అయ్యాయి. ఏదో మిషన్ పెట్టి కట్ చేసినట్టు. అంతేకాదు, మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మెన్షన్ చేయని ఇంపార్టెంట్ విషయం ఏమిటో తెలుసా? చనిపోయి దొరికిన బాడీలు అన్నిటికీ గాయాలు ఉన్నాయి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చూడండి అంటూ ఒక ఫోటో చూపించి, ఇతడి పేరు సూరి, తల వెనుక భాగం గాయమైంది. ఏదో రాడ్ లాంటిది తగిలి ఉంటుంది. అంటే ఎవరో బలంగా కొట్టారు. ఇదిగో ఈ వ్యక్తి జోగులు, మొహం ఒకవైపు లోతుగా గీసుకుపోయి ఉంది. అంటే కత్తితో ఎవరో గాయం చేసి ఉండాలి. అలాగే ఈ వ్యక్తి వీపు భాగాన చాలా లోతుగా కత్తిపోటు ఉంది. వెనుక నుండి ఎవరో పొడిచి ఉండాలి అంటూ ఆ 20 మంది ఒంటిపై బలమైన గాయాలు ఉన్నట్టు ఫొటోస్తో క్లియర్గా తెలుసుకుని డాక్టర్కి చూపించి అడుగుతున్నాడు. ఆ ఫొటోస్ కళ్యాణ్కి సమీర్ ఇచ్చాడు. అవి చూసి డాక్టర్ తడబడ్డాడు. ఆయన నోటమాట రానట్టు చూస్తుంటే కళ్యాణ్ మరింత సీరియస్ అవుతూ, చెప్పండి డాక్టర్, మీరు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ గాయాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళు మరణించాకే నీటిలో మునిగారు. అంటే వాళ్ళ మరణాలు నీటిపైనే జరిగాయి. ఆ విషయం ఒక ఏసీపీగా నాకు తెలుస్తుంది. శవ పరీక్షలు చేసిన మీకు ఎలా తెలియకుండా పోయింది? చెప్పండి అంటూ ఒక సింహంలా గర్జించి అడిగాడు. డాక్టర్ నుంచి ఆన్సర్ లేదు. ఆయన భయపడిపోయి చూస్తుంటే కళ్యాణ్ ఆవేశంగా, ఎంతకు అమ్ముడుపోయారు డాక్టర్? 1 కాదు, 2 కాదు, 20 హత్యలు జరిగాయి. మీరు ఒక గౌరవనీయమైన వృత్తిలో ఉండి ఆ హత్యలకు సహాయపడ్డారు అంటే మీరు కూడా హంతకుడే. మిమ్మల్ని ఏం చేయాలి అంటూ అరుస్తుంటే ఆయన దిగులుగా, బాబు మీరు పొరపాటు పడుతున్నారు. ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వాస్తవాన్ని బయటపెట్టలేకపోయాను అంతే. మీరు ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు. నేను దాచేది ఏమీ లేదు. వీళ్ళ అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నా వద్ద ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు వాళ్ళ మరణాలు నీటిలో జరగలేదు, నీటిపైనే జరిగాయి. చనిపోయాకే వాళ్ళు నీటిలో మునిగారు అన్నది నిజం అంటూ వాళ్ళ రిపోర్ట్ అందించి ఊహించని షాక్ ఇచ్చాడు ఆ డాక్టర్. కళ్యాణ్కి అంత త్వరగా అసలు రిపోర్ట్ ఇస్తాడు అనుకోలేదు. కానీ డాక్టర్ రిపోర్ట్స్ ఇవ్వటంతో కళ్యాణ్ కాస్త కంట్రోల్ అవుతూ వాటిని పరీక్షించి, ఇదంతా ఏంటి డాక్టర్ అని అడిగాడు. ఆయన విచారిస్తూ, డబ్బు బాబు, ఆ డబ్బు అంతా చేయిస్తుంది. చనిపోయిన వాళ్ళు ఉంటున్న స్థలం విలువ ఎక్కువగా ఉంది. వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. మాట వినలేదు అని ఎమ్మెల్యే నాగరాజు, కార్పొరేటర్ సాయి రెడ్డి మనుషులతో వాళ్ళని చంపేసి ఉంటారు. అందుకే పోస్ట్ మార్టం రిపోర్ట్ నీటిలో మునిగిపోవటం వలనే మరణాలు సంభవించాయి అని రాసి ఇమ్మన్నారు. నేను కుదరదు అన్నాను. వాళ్ళు కాలేజీకి వెళ్ళిన నా కూతుర్ని కిడ్నాప్ చేయించి నన్ను బెదిరించారు. మంచిగా వాళ్ళు చెప్పినట్టు రిపోర్ట్స్ ఇస్తే ఆ అమ్మాయిని వదిలేస్తాం, లేకుంటే నీ కూతురు పోస్ట్ మార్టం కూడా నువ్వే చేయాల్సి వస్తుంది అని దారుణంగా బెదిరించారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నా కూతురు వాళ్ళ చేతిలో ఉంది అని భయపడి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చాను. నిజం బయట పెడితే నా కూతురిని చంపేస్తామని భయపెట్టారు. అందుకే నోరు తెరవలేదు అని వాస్తవాన్ని చెప్పాడు. కళ్యాణ్కి అర్థమైంది. ఈ క్రైమ్లో ఇప్పటి వరకు ఉన్న వీళ్ళంతా బలవంతంగా ఇరుక్కున్న వాళ్ళే. అసలు నేరస్తులు ఆ ఎమ్మెల్యే నాగరాజు, కార్పొరేటర్ సాయి రెడ్డి అన్నది అర్థమైంది.
అందుకే డాక్టర్ని ఏమీ అనలేక మీరు పరిస్థితుల వల్ల అబద్ధం చెప్పినా మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చాకైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చుగా, ఎందుకు నిజాన్ని దాచారు, ఎందుకు వాళ్ళకి సహకరించారు అని అడిగాడు. ఆయన నిట్టూరుస్తూ, మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది. సక్రమంగా డ్యూటీ చేసేవారిని సస్పెండ్ లేదా ట్రాన్స్ఫర్ చేయించడం, అది కాదు అంటే యాక్సిడెంట్ రూపంలో మర్డర్ చేయటం. అందుకే నిజాయితీ చచ్చిపోతుంది. ఇంకా పై అధికారులకు లంచం ఎరగా వేసి వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవటం చేస్తుంటే నేను ఏ ధైర్యంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది చెప్పండి. నేను ఎంత సీనియర్ డాక్టర్ అయినా నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిని. రక్షణ కల్పించే పదవిలో ఉన్నవాళ్ళు మాకు రక్షణ ఇవ్వకపోగా తిరిగి కంప్లైంట్ ఇచ్చిన నన్నే ప్రమాదంలో పడేస్తారు అని భయంతో నోరు మెదపలేదు అంటూ విచారంగా విషయం చెప్పాడు. కళ్యాణ్కి అర్థమైంది. కమిషనర్ హర్షవర్ధన్ ఆయన నాగరాజుకి సహాయపడ్డారు అని చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ, ఎటు నుండి చూసినా తప్పు తమ డిపార్ట్మెంట్ వైపే కనిపిస్తుంది. సిన్సియర్గా డ్యూటీ చేసే సమీర్ ఎందుకు వెనక్కి తగ్గాడో అర్థమవుతుంది. కళ్యాణ్ ఆయన్ని కంట్రోల్ చేస్తూ, సార్ మీకు నేను ఒక మాట చెప్పాలి. పోలీస్ వారు కొందరు పొరపాటు చేస్తూ ఉండవచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పొరపాటు కాదు. తప్పుడు మనుషులకి అమ్ముడుపోయే పోలీస్ సిబ్బందిని చూశారు. తప్పు చేసిన వాళ్ళు తుప్పు రేగొట్టే పోలీసుని కూడా ఇక మీదట చూస్తారు. నమ్మండి పోలీస్ డిపార్ట్మెంట్ని. మేము ఉన్నది మీ రక్షణ కోసమే. ఎవరో ఒకరు ఇలా భయపెట్టి నిజాన్ని అబద్ధంగా చూపించి తప్పించుకుపోయే నేరాలు పెరిగిపోయి అవినీతి అందలం ఎక్కుతుంది. ప్లీజ్ ఇక మీదట మీకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయం కాదు, గౌరవం కలిగేలా నేను చూస్తాను. థ్యాంక్స్ నాకు సహకరించి అసలు నిజం చెప్పి ఆధారాలు ఇచ్చినందుకు అంటూ ఆయన్ని కంట్రోల్ చేస్తూ అక్కడి నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే టైం రాత్రి 9 దాటింది. కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్ గుడిసెలు తనఖా పెట్టుకుని డబ్బు అప్పు ఇచ్చిన వస్తువుల ప్రసాద్ అనే వ్యక్తిని కలవాలి. అతడు తాకట్టు పెట్టుకుని వడ్డీకి అప్పు ఇస్తాడు. బంగారం, ఇల్లు, పొలం ఇలా అన్నిటిపై అప్పు ఇస్తుంటాడు. ప్రతి వస్తువుపై అప్పులు ఇచ్చి వడ్డీ కోసం పీడిస్తూ తాకట్టు పెట్టుకున్నవి సొంతం చేసుకోవటంతో అందరూ అతన్ని వస్తువుల ప్రసాద్ అంటారు. అసలు పేరు వరప్రసాద్ రెడ్డి. ఇప్పుడు కళ్యాణ్ అతన్ని కలవాలి అనుకుని అటుగా వెళుతుంటే అతడి చేతి వాచ్ పలికింది. కళ్యాణ్ గారు, మీ మిన్ని మీ మాటలు విని చాలాసేపు అయింది, వీలుంటే ఒకసారి మాట్లాడరు అంటూ. ఆమె స్వరం విన్న కళ్యాణ్ మూడు ఒక్కసారిగా కూల్ అయిపోయింది. అందుకే ఆమెకు వెంటనే కాల్ చేశాడు. మిన్ని ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటూ అడుగుతుంటే కళ్యాణ్ ఆమెను కంట్రోల్ చేస్తూ, ఏంట్రా దిగులు పెట్టుకున్నావా, చెప్పాగా ఈ కేసు విషయంలో బిజీగా ఉంటాను అని, అందుకే నీకు ఫోన్ కూడా చేయలేకపోయాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటూ ఉన్నాడు. ఆమె దిగులుగా, మీరు ఉదయం నుండి ఏమీ తినలేదుగా అని అడిగింది. అతడు చిన్నగా నవ్వి, ఇప్పుడు కాసేపటిలో తింటాలే, నువ్వు డిన్నర్ చేసి నిద్రపో, నేను రావటానికి ఆలస్యం అవ్వచ్చు అంటూ నచ్చచెప్పి ఒప్పిస్తుంటే మిన్ని కంగారుగా, నాకు ఎందుకో దిగులుగా ఉంది అండి, మీకు ఎవరో ఏదో చేస్తారు అనిపిస్తుంది, ప్లీజ్ అండి జాగ్రత్తగా ఉంటారుగా, మీరు చేపట్టిన పనిలో మీకు సమస్య వస్తుంది అని నా మనసు చెప్తుంది, అందుకే అప్రమత్తంగా చుట్టూ పరీక్షిస్తూ ముందుకు వెళ్ళండి, 20 మందిని చంపిన వాళ్ళకి ఇంకో మనిషి ప్రాణం తీయటం కష్టం కాదు, అందుకే భయంగా ఉంది, నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను మీకు ఏమీ కాదులండి, అయినా మీరు జాగ్రత్తగా ఉండాలి, ప్లీజ్ అండి పొరపాటుగా నడుచుకోవద్దు అంటూ అతన్ని హెచ్చరిస్తూ ఆమె చెప్తుంటే కళ్యాణ్ నవ్వుతూ, నేను జాగ్రత్తగానే ఉన్నారా, నువ్వేం టెన్షన్ అవ్వకు, అలాగే ఇంకో విషయం, నా మీదికి ఎవరు వచ్చినా ఫేస్ చేసే సత్తా ఉంది అని నమ్మకంగా అంటుంటే మిన్ని కంగారుగా, కానీ వెనుక నుంచి దెబ్బ తీస్తే ఏమైనా మీరు ఇబ్బంది పడొచ్చుగా, జాగ్రత్త అండి ప్లీజ్ అంటుంది. కళ్యాణ్ ఆమెను కంట్రోల్ చేస్తూ, లేదురా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నా వెంట వేపన్ కూడా ఉంది, నువ్వు ఎలాంటి కంగారు పెట్టుకోకు, ఓకే, భోజనం చేసి నిద్రపో, త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తాను, లవ్ యూ మిన్నీ అంటూ చెప్పాడు. ఆమె లవ్ యూ టూ అంటూ కాస్త ఏడుస్తున్న స్వరంతో చెప్పి ఫోన్ పెట్టేసింది. కళ్యాణ్కి ఆమె స్వరంలో బాధ తెలుస్తుంది. మనసు కంట్రోల్ తప్పింది. ఎందుకు మిన్నీ భయపడుతుంది, నన్ను ఎవరి ఏమీ చేయలేరు అనుకుంటూ చుట్టూ పరీక్షగా చూశాడు. అంతా సవ్యంగా ఉంది. అతడు కారు వద్దకు వెళుతుంటే ఒక విషయం గుర్తుకు వచ్చింది. వెనుక నుంచి ఎవరైనా అటాక్ చేస్తే ఏమైనా ఇబ్బంది జరగవచ్చు. ఆ మాట ఏదో హెచ్చరికలా అతన్ని అలర్ట్ చేసింది. అందుకే వెనుక నుండి వస్తున్న ప్రమాదం గ్రహించగలిగాడు.
ఏదో బలమైన ఆయుధం అతడి మీదుగా వస్తుంటే మిన్నీ పిలిచినట్టు మనసు కలవరపెట్టింది. అంతే, అతడు టక్కున కిందికి వంగాడు. అంతే, అతడి తల మీద పడే దెబ్బ కారు మీద పడింది. అక్కడి గ్లాస్ బళ్ళున పగిలి పెద్ద శబ్దం వచ్చింది. క్షణకాల వ్యవధిలో కళ్యాణ్ ప్రమాదం తప్పించుకుని ఎంతో అలర్ట్గా వెనుతిరిగి చూశాడు. కొందరు ఆయుధాలు పట్టుకుని అతన్ని అంతం చేయటానికి చుట్టూ చేరి ఉన్నారు. మెయిన్ రోడ్ జంక్షన్లో ఒక మనిషిని 10 మంది అడ్డుకుని అటాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అదంతా అక్కడ ఉన్నవాళ్ళు భయంగా చూస్తూ ఉన్నారు. కళ్యాణ్ ఆ రౌడీలను ఆవేశంగా చూస్తూ నిలుచున్నాడు. సమీర్కి ఇంకా రమేష్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది. కళ్యాణ్ ఈ కేసు విషయంలో చాలా వివరాలు, సాక్ష్యాలు సేకరించారు అని, ఆ విషయం నేరస్తులకు తెలిసి కళ్యాణ్ని అటాక్ చేసే ప్రమాదం ఉంది అని, అతడికి రక్షణ ఇచ్చే ప్రయత్నం చేయాలి అనుకుంటూ అంతా కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అక్కడికి చేరుకునే పనిలో ఉన్నారు. కళ్యాణ్ని రౌండప్ చేసి 10 మంది గూండాలు ఆయుధాలు చేతపుచ్చుకుని రెచ్చిపోతూ అరుస్తున్నారు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు అవసరం లేని ఎంక్వైరీలు చేస్తున్నావు? హా, నువ్వు హైదరాబాద్ పోలీసువి, నీకు ఇక్కడేం పనిరా? పోయి మా చేతిలో చావటానికి ఇక్కడి దాకా వచ్చావు. నీ చావు మూడింది అంటూ ఉంటే కళ్యాణ్ మీద పడ్డ గ్లాస్ పీసులు దులుపుకుంటూ, ఆహా, అంత మగాళ్ళట్రా మీరు? ఇంతవరకు నా ఒంటిపై చేయి వేసే అవకాశం నా ఏరియా వాళ్ళకి దక్కలేదు. చూద్దాం మీకు దక్కుతుంది ఏమో. కానివ్వండి, ఏవో పెద్ద పెద్ద ఆయుధాలు కూడా తెచ్చుకున్నారుగా, రండి అంటూ స్టైల్గా వాళ్ళని పిలుస్తుంటే అక్కడ ఉన్న రౌడీలకి మరింత మండింది. ఏంట్రా నీ పొగరు అని ఆవేశంగా ఒకడు కళ్యాణ్ మీదకి కత్తిపుచ్చుకు వెళ్ళాడు. అంతే, అతన్ని గాల్లోనే ఆపేసి 2 చేతులతో ఎత్తి పట్టుకుని గిరిగిరా తిప్పి నేలకి బంతిని కొట్టినట్టు కొట్టాడు. అంతే, కత్తిపుచ్చుకు వచ్చిన వాడు పుచ్చకాయ పగిలినట్టు ముక్కు మొహం పగలగొట్టుకుని 4 బౌన్సులు దిగాడు. అక్కడ ఒక్కసారిగా దుమ్ము రేగింది. ఆ సీన్ చూసి మిగిలిన వాళ్ళు షాక్ అయ్యారు. అంతే, వాళ్ళకి ఇంకా ఆవేశం వచ్చింది. రేయ్ అంటూ కళ్యాణ్ మీదకి వెళుతుంటే అతడు మెరుపు వేగంతో వాళ్ళ ఆయుధాలకు చిక్కకుండా తప్పించుకుంటూ చేతికి దొరికిన వాడి తోలు ఒలిచేస్తూ కీళ్లు విరిచేస్తూ చిత్తు కాగితాలు విసిరినట్టు ఒక్కొక్కరిని చిత్తకొట్టి విసిరి కొడుతున్నాడు. అక్కడి ఫైట్ సీన్ చూసేవాళ్ళు వీడియో తీసుకుంటూ, ఆహా, ఏమి కొడుతున్నాడు, ఎవడ్రా బాబు, ఈ వెధవలు చచ్చారు అతడి చేతిలో అనుకుంటున్నారు. 10 మంది పట్టుమని 10 నిమిషాలు అతడిని ఎదిరించలేకపోయారు. ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తూ ఒంట్లో ఎముకలు సున్నమయ్యేలా అతడి స్టైల్లో కొడుతూ ఉన్నాడు. కళ్యాణ్ దెబ్బ రుచి చూశాక ఇంకోసారి అతడిపై దాడి చేసే ప్రయత్నం జన్మలో ఎవరూ చేయరు. ఆ విషయం హైదరాబాద్ వాసీయులకి బాగా తెలుసు. ఇక్కడ వాళ్ళకి ఇందాక వెనుక నుంచి దొరికిన అవకాశం మిస్ అయింది. మళ్ళీ ఛాన్స్ రాదు. అతను ఇలా ఎదురుగా దెబ్బతీయాలంటే వాళ్ళ వల్ల కుదిరే పని కాదు అని అక్కడ మూలుగుతూ నేల మీద పడ్డ వాళ్ళకి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. కాబట్టి చేతిలో ఆయుధాలు అక్కడే పడేసి పాక్కుంటూ దేక్కుంటూ పరుగులు పెడుతూ పోతున్నారు. అక్కడికి చేరుకున్న రమేష్, సమీర్ కంగారుగా చూశారు. కళ్యాణ్ వాళ్ళని కొట్టడం చూసి, సూపర్, మా సింగంన మజాకానా అనుకున్నారు. వచ్చిన వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, నాతో కష్టంరా, ఈసారి 20 మంది ట్రై చేయండి అంటూ అరుస్తూ సలహా ఇచ్చాడు. అతని టీం వాళ్ళు వచ్చి సార్ అని పిలిచారు. కళ్యాణ్ వాళ్ళ వైపు చూసి, మీరేంటి ఇక్కడ అని అడుగుతూనే తన వద్ద ఉన్న ఫైల్, రిపోర్ట్స్ ఇంకా కొన్ని ఎవిడెన్స్ రమేష్కి అప్పచెప్పి అడిగినప్పుడు తెచ్చివు అని ఆర్డర్స్ వేశాడు. రమేష్ ఓకే సార్ అన్నాడు. సమీర్ కళ్యాణ్ వైపు కంగారుగా చూడటం చూసి అతడు నవ్వుతూ, నాకేం కాలేదు సమీర్, కానీ కార్ డ్యామేజ్ అయింది. ఈ కార్తో కానీ నేను ఇంటికి వెడితే మిన్నీ చాలా భయపడిపోతుంది. ప్లీజ్ నీ కారు ఇవ్వు అంటూ అడిగాడు. సమీర్ ఓకే కళ్యాణ్ అని డ్యామేజ్ అయిన కార్ తను రెడీ చేయిస్తా అంటున్నాడు. రమేష్ టీం అంతా కళ్యాణ్కి కొన్ని ముఖ్య విషయాలు చెప్తున్నారు. కళ్యాణ్ వాళ్ళని దాటుకుని తమకి ఎదురుగా ఉన్న కుర్రాడి వద్దకు వెళ్ళి, ఇక్కడ జరిగింది అంతా వీడియో తీశావు అవునా అని అడిగాడు. ఆ కుర్రాడు కంగారుగా సార్ అది అంటున్నాడు. కళ్యాణ్ థ్యాంక్స్ అంటూ ఆ వీడియో సేకరించి రమేష్ దగ్గర ఉంచమని చెప్పి, ఇప్పటికే లేట్ అయింది, మిగిలిన ఎంక్వైరీ రేపు పెట్టుకుంటా అని వాళ్ళని పంపించి షోల్డర్ దగ్గర ఏదో మంటగా అనిపిస్తుంటే చూసుకున్నాడు. చిన్నగా గీరుకుంది. కార్ గ్లాస్ పీస్ అనుకుంటా. అతడికి రక్తం వస్తుంది. బట్ పెద్ద గాయం కాదు. కానీ మిన్నీకి అదే ఎంత పెద్ద గాయం అనిపిస్తుంది. చాలా గొడవ చేస్తుంది. భయపడి ఏడుస్తుంది. ఎలా అని ఆలోచిస్తూ నెమ్మదిగా ఇల్లు చేరుకున్నాడు.
అప్పటికే టైం 11 దాటింది. మిన్నీ నిద్రపోతూ ఉంటే బెటర్ అనుకుని అతడు మెల్లిగా కార్ పార్క్ చేసి ఇంట్లో అడుగుపెట్టాడు. అతన్ని చూసి సీతమ్మ ఏదో జరిగింది అన్నట్టు చూస్తుంటే కళ్యాణ్ సైగ చేశాడు మాట్లాడవద్దు అని. ఆవిడ మౌనంగా చూస్తూ ఉంది. మిన్నీ నిద్రపోతుందా అని సైగ చేస్తూ అడిగాడు. ఆవిడ ఇప్పుడే వెళ్ళి పడుకుంది అని సైగ చేసి చెప్పింది. కళ్యాణ్ అమ్మయ్య అనుకుని ఆవిడికి వెళ్ళమని చెప్పి అతడు డ్రెస్ చేంజ్ చేసుకునే ప్రయత్నంలో నెమ్మదిగా అడుగులు వేస్తూ గదిలోకి వెళ్ళాడు. చూడబోతే మిన్నీ నిద్రపోతూ కనిపించింది. ఆమె ఎందుకో భయపడ్డట్టు నీరసంగా ఉన్నట్టు తెలుస్తుంది కళ్యాణ్కి. ఆమెను దగ్గరకు తీసుకోవాలి అనిపించింది. కానీ ఇప్పుడు వద్దు. తను మేలుకుంటే గాయాన్ని చూస్తుంది, బయటపడుతుంది, ఉదయానికి మానిపోతుంది అనే నమ్మకంతో అతడు నెమ్మదిగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని స్నానం చేసి గాయానికి బ్యాండేజ్ వేసుకుని వచ్చి ఆమె ఎదురుగా కూర్చుని ఆమెనే చూస్తూ ల్యాప్టాప్ పట్టుకుని ఏదో వర్క్ చేస్తూ ఉన్నాడు. కొంత సమయం గడిచింది. మిన్నీ నిద్రలో ఉలిక్కిపడి లేచింది. తన పక్కన ఖాళీగా ఉంది. కళ్యాణ్ గారు రాలేదు. ఇంత రాత్రి అయింది. ఆయన రాలేదు అంటే ఏదో జరిగింది అని భయపడిపోయి బయటకు గబగబా పరుగు తీసింది. ఆమె అలా అటుగా వెళ్ళటం చూసిన కళ్యాణ్ కంగారుగా ఆమె వెనకే వెళ్ళాడు. మిన్నీ ఏడుస్తూ మెయిన్ డోర్ వరకు చేరుకుని కళ్యాణ్కి ఏదో అయ్యింది అనుకుంటూ డోర్ లాక్ తీసి బయటకు వెళ్ళబోయింది. ఆమె కంగారు తన కోసం, ఆరాటం, ఆవేదన అతడు చూసి ఎంతో ఫీల్ అయ్యాడు. హే మిన్నీ, ఎక్కడికి రా అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. అంతే, ఆమె కంగారుగా వెనక్కి తిరిగి చూసింది. ఆమె ఎదురుగా నవ్వుతూ కళ్యాణ్ కనిపించాడు. ఒక్కసారిగా ఆమెకు ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అమాంతం అతన్ని హత్తుకుని మీరు వచ్చేశారు, మీకేం కాలేదు అంటూ ఏడుస్తూ ఉంది. కళ్యాణ్ ఆమెను గట్టిగా పట్టుకుని నాకేమవుతుందిరా, నేను బాగానే ఉన్నాను, ఏడవకు ప్లీజ్, నాకు కష్టంగా ఉంది అని ఆమెను ఎత్తుకుని గదిలోకి తీసుకుపోయాడు. ఆమె మాత్రం అతన్ని గట్టిగా హత్తుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ చెంపలు తడుముతూ ప్రేమగా ముద్దులు పెడుతూ ఏదో భయం కంగారుతో కాస్త వింతగా ప్రవర్తిస్తూ ఉంటే కళ్యాణ్ ఆమెను కంట్రోల్ చేస్తూ ఏమైంది మిన్నీ, ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు, నాకేం కాదురా ప్లీజ్ భయపడకు అంటూ ఉంటే ఆమె ఏడుస్తూ ఎందుకని మీరు ఇంటికి వచ్చినా నేను తెలుసుకోలేకపోయాను, ఎందుకు ముద్దులా నిద్రపోయాను, మీకోసం అంతగా చూసి ఎలా నిద్రపోయాను, మీరెందుకు నన్ను లేపలేదు, ఎందుకు దూరంగా ఉన్నారు అండి, నాకు కోపం వస్తుంది అంటూ ఉంటే కళ్యాణ్ ఆమె మాటలకు చిన్నగా నవ్వి నేను వచ్చినట్టు నీకు తెలియనివ్వలేదు కదరా, అయినా లేట్గా వచ్చాను, నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయవద్దని దూరంగా ఉండి వర్క్ చేసుకుంటున్నా అంటుంటే ఆమె సీరియస్ అవుతూ పెద్ద మహారాణి నిద్రపోతుంది, ఏం వద్దు, మీరు నాకు దూరంగా అస్సలు వద్దు అంటూ ఏడుస్తూ అరిచింది. కళ్యాణ్ ఆమెను గట్టిగా హత్తుకుని ఎస్ నువ్వు మహారాణివి, అందులో ఎలాంటి డౌట్ లేదు, సారీరా నిన్ను ఏడిపించాను అని క్షమాపణ చెబుతుంటే మిన్నీ అతన్ని హత్తుకుంటూ షోల్డర్ వైపు చేతిని పోనిచ్చి ఏదో తడిగా చేతులకు అంటేసరికి కంగారుగా చేయి వెనక్కి తీసి చూసింది. ఆమె చేతికి రక్తం అంటుకుంది. అంతే, ఆమె ఎంత భయపడి ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఒక్కసారిగా రక్తం అంటూ గట్టిగా అరిచింది. ఆమె కంగారు పడటం, భయంగా రక్తాన్ని చూడటం కళ్యాణ్ చూసి హో నో అనుకుని ఆమె చేతిని అతడి చేతుల్లోకి తీసుకుని ఏం లేదురా, చిన్న దెబ్బ అంతే, ప్లీజ్ రా భయపడకు అంటూ ఉన్నాడు. ఆమె కంగారుగా అతడి గాయమైన చోట చూసింది. ఏదో గీసుకుంది. ఆమె భయంగా అయ్యో ఎంత పెద్ద గాయం, ఎలా అండి, ఏమయ్యింది, ఎవరైనా కొట్టారా, నా మనసు చెప్తూనే ఉంది మీకేదో జరుగుతుంది అని, కంగారు పడుతూనే ఉన్నాను, నేను కంగారు పడ్డట్టే జరిగింది, ఏమైంది అండి అంటూ అడుగుతుంటే కళ్యాణ్ ఆమెను కంట్రోల్ చేస్తూ నాకేం కాలేదు మిన్నీ, నీ ప్రేమే నన్ను కాపాడింది, ఇది చిన్న యాక్సిడెంట్, కార్ సిగ్నల్ వద్ద కంట్రోల్ తప్పింది, నేను ప్రమాదం నుండి తప్పించుకున్నా, చిన్నగా గీసింది అంతే, రేపటికల్లా తగ్గిపోతుంది, చూస్తూ ఉండు అని ఆమెకు అబద్ధం చెబుతుంటే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ నేను సముద్రాన్ని చూస్తాను అని అడగకుండా ఉంటే బాగున్ను, మీరు నా కోసం ఇక్కడికి వచ్చారు, అందుకే దెబ్బ తగిలింది, నాకు ఏడుపు వస్తుంది అని చాలా బాధపడిపోతూ వెళ్ళి మందు తీసుకువచ్చి అతడి గాయానికి పెడుతూ నీట్గా బ్యాండెడ్ వేసింది. కళ్యాణ్ ఆమె తనపై ఎంత ప్రేమ పెంచుకుందో తెలిసినవాడు కావటంతో ఇంకేం మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ నా ఒంటిపై గాయం చేసుకోవాలని ఉంది,
కానీ నేను ఏమైనా చేసుకుంటే మీరు బాధపడతారు. అందుకే ఏమీ చేసుకోవటం లేదు. కానీ నా బాధ తగ్గటం లేదు. మీరు నాకు అబద్ధం చెప్పారు. అవునా? మిమ్మల్ని ఎవరో కొట్టారు. నాకు తెలుసు. కారు సిగ్నల్ వద్ద కంట్రోల్ తప్పితే ఇలా గీసుకోదు. అంతా వాళ్ళే చేశారు. 20 మందిని చంపిన వాళ్ళకి ఇంకో మనిషి ఎక్కువ కాదు. అమ్మో, మీకు ఏమైనా చేస్తారు అండి అని అడుగుతుంటే కళ్యాణ్ మిన్నీ తెలివికి ఆశ్చర్యపోతూ ఆమెకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ, ఏం కాదురా, నీ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ పర్సన్. నన్ను ఎవరు ఏమి చేయలేరు. నువ్వు ఆ పిల్లలకి ఇంకా అక్కడి వాళ్ళకి హెల్ప్ చేయమని అడిగావుగా, ఇంకో 2 రోజులు అంతే, సమస్య సాల్వ్ అవుతుంది. డోంట్ వరీ అని కళ్ళు తుడుస్తూ చెప్తుంటే ఆమె చిన్నపిల్ల బెంగ పెట్టుకుని ఆ బెంగ తీరుతూ ఉంటే ఎలా ఫేస్ పెడుతుందో అచ్చం అలాగే అతడి వైపు చూస్తుంది. కళ్యాణ్కి ఆమె ఎంత ముద్దుగా అనిపించిందో చెప్పలేను. అమాంతం ఆమెను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ అతని మనసుని ఆమె భయంని కంట్రోల్ చేశాడు. ఆమె కళ్యాణ్ ఇచ్చే ముద్దు మాధుర్యంలో శాంతించి అలాగే అతడి కౌగిలిలో ఒదిగిపోయింది. కొంత సమయం గడిచింది. ప్రస్తుతం ఇద్దరూ తేరుకున్నారు. కళ్యాణ్ నవ్వుతూ చూసి అడిగాడు, నువ్వేం తినలేదు కదా అని. ఆమె అవును అంటూనే, మీరు ఏమీ తినలేదు. ఆ కళ్ళు చూస్తే అర్థమవుతుంది ఎంత నీరసంగా ఉన్నాయో. ఎంత రక్తం పోయిందో ఉండండి, ఫుడ్ రెడీ చేస్తాను అంటుంటే కళ్యాణ్ ఆమెను కదలనివ్వకుండా, నో, ఎక్కడికి వెళ్ళొద్దు, కూర్చో, ఇది ఈ కళ్యాణ్ ఆర్డర్ అని ఆమెను బెడ్ దిగవద్దు అని చెప్పి వెళ్ళి కిచెన్లో ఫుడ్ ప్లేట్ తీసుకుని ఆమె ముందుకు వచ్చి తినిపిస్తూ ఉన్నాడు. ఆమె విసుగ్గా, మీరు తినండి, ఆ గాయం అంటూ ఉంటే అతడు ష్ అంటూ ఆమెను మాట్లాడవద్దు అని చెప్పి ఆమెకు కడుపు నిండా భోజనం తినిపించి, నా కడుపు నిండిపోయింది అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి, లేదు, నా కడుపు అయితే నిండలేదు అంటూ వెళ్ళి అతనికి భోజనం తెచ్చి తినిపించి, అమ్మయ్య, ఇప్పుడు నా కడుపు నిండింది అంటూ ఉంది. కళ్యాణ్ నవ్వాడు. ఆమె అతడి నవ్వు చూసి హాయిగా నవ్వింది. ఆ జంట అలా అన్యోన్యంగా ఉండి ఒకరి కోసం ఒకరు ఆరాటపడటం అంతా చాటుగా సీతమ్మ చూస్తూనే ఉంది. ఆవిడ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఇద్దరు భోజనం చేశారు. ప్రస్తుతం ఇద్దరు కూలయ్యారు. మిన్నీ కళ్యాణ్ని ఆమె ఒడిలో నిద్రపుచ్చుతూ కళ్యాణ్కి గాయమైన చోట ఎంతో ప్రేమగా సుతారమైన ముద్దు పెట్టి తగ్గిపోతుందిగా అని అంటూ నొప్పి లేదుగా అని అడిగింది. కళ్యాణ్ హాయిగా ఫీల్ అవుతూ, నీ ముద్దు తగిలి ఎంతో హాయిగా ఉంది, నొప్పి అస్సలు లేదురా అంటూ ఆమెను ఇష్టంగా చూస్తున్నాడు. మిన్నీ నవ్వి, నాకు సిగ్గుగా ఉంది అండి అని మొహం దాచుకుంటూ ఉంటే కళ్యాణ్ ఆమెను అతడి ఆధీనంకి తెచ్చుకుంటూ, అదిగో మళ్ళీ సిగ్గు అంటున్నావు, నాకు కోపం వస్తుంది అంటూ ఆమెను ఆట పట్టిస్తూ ఒక్కసారిగా రెచ్చిపోతూ ఆమెను ముద్దుల్లో ముంచేస్తూ పూర్తిగా ఆమెలో భయం పోగొట్టి అమృతం లాంటి అతడి ప్రేమను అందిస్తూ ఉన్నాడు. ఆ జంట ఎంతో సంతోషంగా ఇంకా హాయిగా నిద్రించారు. కళ్యాణ్ చేతిలో దెబ్బలు తిన్నవాళ్ళు నేరుగా హాస్పిటల్ బెడ్పై తేలారు. ప్రతి ఒక్కరి బాడీలో ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ అని డాక్టర్ కట్టి ఎక్స్రే అందించాడు. వాళ్ళు అమ్మ బాబోయ్ అంటూ మూలుగుతూ ఉన్నారు. తెల్లవారాక వాళ్ళ దగ్గరకు ఎమ్మెల్యే నాగరాజు, కార్పొరేటర్ సాయిరెడ్డి, కమిషన్ హర్షవర్ధన్ వెళ్లారు. ఒళ్లంతా కట్లతో వేలాడుతూ ఉన్న రౌడీలను చూసి షాక్ అయ్యారు. నాగరాజు అరుస్తూ, ఏమైందిరా, వాణ్ణి వేసేయండి అంటే మీరంతా కట్లు వేసుకుని బెడ్డెక్కారు. ఏమైంది, వెళ్లేదారిలో ఏదైనా రోడ్ రోల్డర్ గుద్దుకుందా, పచ్చడి కింద అయిపోయారు, ఇంటికి వాడి సంగతి ఏం చేశారు అంటూ అడుగుతుంటే వాళ్ళంతా మూలుగుతూ, రోడ్ రోలర్ కాదు సార్, ఆ పోలీస్ వాడే మమ్మల్ని పచ్చడి చేసేశాడు. అమ్మో, అవి దెబ్బలు కాదు సార్, రోడ్డు రోల్డర్ కింద పడ్డట్టే అయిపోయాయి మా ఎముకలు. వాడు సామాన్యుడు కాదు, మేం కోలుకోవటానికి ఇంకో 3 నెలలు పట్టవచ్చు అంటున్నారు సార్ అని మూలుగులు దీర్ఘాలు తీస్తూ చెబుతుంటే నాగరాజు అరుస్తూ, చీ, వేస్ట్ వెదవల్లారా, 10 మంది వెళ్ళి ఒక్కడిని ఏమీ చేయలేకపోయారు, పేరుకు మళ్ళీ కొబ్బరి తోట రౌడీలా అని అరుస్తూ ఉంటే సాయిరెడ్డి కలుగ చేసుకుని, అయినా ఊరికే వెళ్ళి ఉండకపోతే ఏవైనా వెపన్స్ పట్టుకుని వెళ్లాల్సిందిగా అని అడిగాడు. వాళ్ళు ఓపిక లేనట్టు వెపన్స్ ఎందుకు పట్టుకు వెళ్ళలేదు సార్, మాతో కత్తులే కాదు గుణపం కూడా ఉంది, అయినా 10 మంది అంటారు ఏంటి సార్, ఇంకో 10 మంది అయినా ఇట్టాగే పచ్చడి అయిపోతారు. వాడు మామూలోడు కాదు, ఇక్కడ వాడు కాదు కాబట్టి సరిపోయింది, మా వాళ్ళు బతికిపోయారు. హైదరాబాద్ రౌడీల పరిస్థితి ఏంటో అర్థమవుతుంది, వాడితో గొడవ అనవసరం సార్, ఎంతో కొంత పర్సంటేజ్ మాట్లాడుకోండి, మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంటూ చెప్పారు.
కమిషనర్కి కళ్యాణ్ మేటర్ తెలుసు. ఇప్పుడు ఇంకాస్త క్లియర్గా అర్థమైంది. సుందరం వద్దకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయాలు అడుగుతూ ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి డబ్బు ఇచ్చి వార్నింగ్ కూడా ఇచ్చాడు అని కమిషనర్కి తెలిసింది. వెంటనే ఎంక్వైరీ చేశాడు. వచ్చింది వేరెవరో కాదు, ఏసీపీ సింగం అని ఎడిటర్ని బెదిరించి వెళ్ళినప్పుడు అర్థమయ్యింది. అక్కడ వాళ్ళు ఎవరు ఏసీపీ విషయం చెప్పకపోయినా అతడు మనుషులని పెట్టి తెలుసుకున్నాడు. ఏసీపీకి సమీర్ సహాయపడటం, పోస్ట్ మార్టం అసలు రిపోర్ట్ కళ్యాణ్ చేతికి వెళ్ళటం తెలుసుకున్న తర్వాత ఆలస్యం చేస్తే అప్పటి వరకు చేసిన క్రైమ్ అంతా బయటకు వస్తుంది అని విశాఖపట్నంలో పేరు పొందిన రౌడీలను ఎన్నుకుని మరీ కళ్యాణ్ని అడ్డు తొలగించాలి అనుకున్నారు. నాగరాజు ఫుల్గా ఫిక్స్ అయ్యాడు. ఎలా అయినా ఈ రౌడీలు అనుకోకుండా వచ్చిన పోలీస్ అతిథిని అంతం చేస్తారు అని. తీరా చూస్తే సీన్ వేరేగా ఉంది. ఒకడు వచ్చి ఇంతమందిని కొట్టాడా, వాడు అసలు మనిషేనా అని అరుస్తూ కమిషనర్ వైపు చూసి అడిగాడు. సాయిరెడ్డి కలుగు చేసుకుని, వాడు గనక మన ఊరిలో పోస్టింగ్ వేసుకుని ఉంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక ఫైట్తో క్లియర్ చేశాడు. అందుకే వాడిని ఏసీపీ సింగం అంటారు అంతా. వీళ్ళు అన్నట్టు వాడితో గొడవ కరెక్ట్ కాదు, రాజీకి వెళ్ళాలి. అసలు దీనికంతటికీ కారణం ఆ సమీర్. వాడిని పట్టుకుని వాడి ద్వారా ఆ కళ్యాణ్ని పిలిపించాలి. ఎలా అయినా వాడిని మన దారికి తెచ్చుకోవాలి అంటూ సలహా ఇస్తుంటే కమిషనర్ కలుగ చేసుకుని, అది అంత ఈజీ కాదు, వాడిని డబ్బుతో కొనలేం, వాడు డబ్బుకు అమ్ముడు పోడు అంటూ సర్టిఫికెట్ ఇచ్చాడు. నాగరాజు వరుస్తూ, ఎందుకు కొనలేం, వాడు ఎందుకు అమ్ముడు పోడు, నువ్వు మొదట బెట్టు చేసావుగా, దారికి రాలే, పర్సంటేజ్ అందుకోలే అని అడిగాడు. కమిషనర్ నిట్టూరుస్తూ, నాలాంటి వాళ్ళు కొందరు అమ్ముడు పోయే అవకాశం ఉంది, కానీ కళ్యాణ్ లాంటి వాళ్ళు అమ్ముడు పోరు. నాకెందుకో మీకు శిక్ష తప్పేలా లేదు అనిపిస్తుంది, అందుకే జాగ్రత్త పడాలి అంటూ హెచ్చరించాడు. నాగరాజు సాయిరెడ్డి ఉలిక్కిపడి, అంత మాట అంటావేంటయ్యా, వీల్లేదు, ముందు వాడిని అడ్డుకోవాలి, మీటింగ్ పెట్టించు, నువ్వు వాడికన్నా పెద్ద పోస్ట్లో ఉన్నావు, నీ ఏరియాకి మన స్టేట్ కాని వాడు వచ్చి ఎంక్వైరీ చేయటం ఏమిటి అని నిలదీయి, వాడిని ఆపు, అసలు వాడికి ఆ రైట్స్ ఎవరిచ్చారు అని హడలు కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళేలా చేయి, ముందైతే వాడిని పిలిపించు అంటున్నారు. కమిషనర్కి ఫలితం ఉండదు అని తెలుసు. కళ్యాణ్ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి. అంతేకాకుండా అతడు ఎలాంటి వాడో హిస్టరీ అంతా తెలుసు. అయినా అక్కడి వాళ్ళ ఒత్తిడితో సమీర్ని కాంటాక్ట్ అయ్యి సీరియస్ అవుతూ, ఇక్కడ కేసుతో ఏమాత్రం సంబంధం లేనివాడు, వేరే స్టేట్ వాడు ఇక్కడికి వచ్చి మూసేసిన కేసు కోసం ఎంక్వైరీ చేస్తున్నాడు, వాడు నీ ఫ్రెండ్ అని, నువ్వే వాడికి ఆతిథ్యం ఇచ్చావు అని, ఈ కేసులో సహకరిస్తున్నావని నాకు తెలుసు. వెంటనే కళ్యాణ్ నువ్వు నా ముందు ఉండాలి, లేదా నేను సీరియస్ యాక్షన్ తీసుకుని పెద్ద ఇష్యూ చేస్తాను అని ఆర్డర్ వేశాడు. సమీర్కి కళ్యాణ్ సంగతి తెలుసు. అతడు వీళ్ళకి బుద్ధి చెప్తాడు అనే నమ్మకంతో, ఓకే సార్, ఇంకో గంటలో మీ ముందు ఉంటాం అని చెప్పి విషయం కళ్యాణ్కి చెప్పాడు. ఆ సమయంలో కళ్యాణ్ వస్తువుల ప్రసాద్ ఇంటి ఆవరణలో ఉన్నాడు. కళ్యాణ్ నవ్వుతూ, 1 అవర్ కదా, అంతా పూర్తి అవుతుంది, మీట్ అవుదాం, నేను అన్నీ చూసుకుంటా, నువ్వు టెన్షన్ అవ్వకు అని చెప్పి రమేష్ వాళ్ళకి కాల్ చేసి ఏవో ఆర్డర్స్ వేసి అన్నీ సిద్ధం చేశాడు. వస్తువుల ప్రసాద్ ఇంటి ముందు నిల్చుని అతన్ని కలిసే పనిలో ఉన్నాడు కళ్యాణ్. అంతలో అక్కడికి ఎవరో ఆడమనిషి తాకట్టుకు వచ్చింది. జరిగే వింత చూసి ఆ తర్వాత తన ఎంక్వైరీ మొదలు పెడతాను అన్నట్టు చూస్తూ నిల్చున్నాడు కళ్యాణ్.